అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయింది. సో ఆ సందర్భంగానే సూర్యాపేట నియోజకవర్గం, సూర్యాపేట పట్టణ మున్సిపల్ 20వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి చెంచిన మణిలత శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. సో ఈ సందర్భంగానే మేడం గారిని మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. మేడం నమస్తే. నమస్తే. మేడం బాగున్నారా? బాగుంది. సో ముందుగా మీకు ఆల్ ద బెస్ట్ మేడం, థ్యాంక్ యూ. అండ్ కంగ్రాచులేషన్స్ కూడా. మీకు ఇంత నేషనల్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో టికెట్ రావడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే మొదటి విజయం నాకు తెలిసి. థ్యాంక్ యూ సార్. సో ఎట్లా ఉంది మేడం మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రావడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది. సర్వోత్తమ రెడ్డి గారు, వేనారెడ్డి గారు మాకు టికెట్ ఇవ్వడం సంతోషంగా అనిపించింది. సో ఎట్లా అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి అని మీరు పోటీ చేస్తారు అనగానే 20 వార్డు ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన వచ్చింది మేడం? చాలా మంచి స్పందన వచ్చింది. 20 వార్డు నుంచి కూడా మాకు చాలా మంది మమ్మల్ని ఆదరిస్తున్నారు. గతంలో మా వారు చేసిన పనుల్లో కూడా చాలా వరకు ఆయన చేసిన పనులే ఉన్నాయి ఇప్పటి వరకు కూడా. తనే చేశాడు. ఈ రోజు మేము కలిసాము, జనాలలో తిరిగాము. వాళ్ళు కూడా మమ్మల్ని అందరిని మంచిగా ఆదరించిరు, మమ్మల్ని ఆహ్వానించిరు. ఈసారి మీరైతేనే మళ్ళీ కరెక్ట్ ఉంటది, మీకే చేస్తాం మేము, అందరూ మాతో మంచిగా మాట్లాడారు. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే మేడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీజేపీ పార్టీ ఏమో కేంద్రంలో అధికారంలో మనం చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఏమో 10 సంవత్సరాల నుంచి సూర్యాపేట మేము డెవలప్మెంట్ చేసిన అంటారు. సో ప్రధానంగా మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు మీరు మీ 20 వార్డు ప్రజలకి కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఎలాంటి హామీ ఇస్తూ ముందుకెళ్తున్నారు మేడం? కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఇప్పుడు రేషన్ సన్న బియ్యం గాని, బస్సు ఛార్జీలు గాని, లేడీస్ కి కరెంటు బిల్లులు గాని చాలా వరకు కూడా పేదవాళ్ళు చాలా ఇదిగా బతుకుతున్నారు. ఇంతకుముందు రైస్ కొనాలంటే చాలా ఇబ్బందులు పడేటోళ్ళు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ లా రైసు కడుపు నిండా తింటున్నారు మంచిగా. కరెంటు బిల్లులు కట్టాలంటే ఒక లైట్ వేసుకొని, ఒక లైట్ బంద్ చేసుకొని పడుకున్న రోజులు ఉండే. ఇప్పుడు హాయిగా జనాలు మంచిగా నిద్రపోతున్నారు. ఏ ఫ్యాన్లు అంటే అవి వేసుకొని పడుకుంటారు, మంచిగా ఉంది. ఈ కాంగ్రెస్ పెట్టిన పథకాలు చాలా వరకు అమలు అవుతున్నాయి. గ్యాసులు గాని ఏవైనా గానీ మంచిగా ఉంది. సో మీరు చూసిరు మేడం, దామోదర్ రెడ్డి గారు బతుకున్నప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ రాజకీయం చూసిరు. ఇప్పుడు స్టిల్ నౌ సర్వోత్తమ రెడ్డి గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రాజకీయంలోకి అయితే రావడం జరుగుతుంది. ఎట్లా ఉంది మేడం? యంగ్ లీడర్ కదా, సర్వోత్తమ రెడ్డి గారి ఆలోచన, ఈ రాజకీయ విధానం ఎలా నడిపిస్తారు మేడం? చాలా బాగుంది. వాళ్ళ నాన్నగారు నడిచిన దారిలోనే నడుస్తున్నారు. చాలా బాగుంది, మంచిగా నడుస్తున్నారు. బాబు గారికి కూడా చాలా వరకు ఆయనను కూడా చాలా మంది ఆదరిస్తున్నారు. వేనారెడ్డి గారిని గాని, బాబు గారిని గాని మంచిగా ఉంది. మంచిగా అబ్బాయి గారు కూడా మంచిగా చేస్తున్నారు. సో మీ వార్డ్ లో ప్రధానంగా మీరు కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత మీరు ప్రధానంగా ఈ సమస్యల మీద నేను ఈ అభివృద్ధి చేయాలనే ఆలోచన ఏమేమి సమస్యలు గమనించారు మేడం? ఇంకా సమస్యలు అంటే రోడ్లు మంచిగా లేవు. ఓకే. చాలా మంది ఇప్పుడు కొంతమందికి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే రేషన్ కార్డులు వచ్చినాయి. అప్పుడు మా వారు చేసిన 25 ఏళ్ల కిందట అప్పుడు తను ఇచ్చిన రేషన్ కార్డులే ఉన్నాయి, తను పోసిన రోడ్లే ఉన్నాయి, తను పోసిన బోరింగ్లే ఉన్నాయి. మా వారు గెలిచినప్పుడే ట్రాన్స్ఫారం తెచ్చారు జమ్మిగడ్డకి, అదే ఉన్నది. ఎట్లా ఉన్నది అట్లనే ఉంది. ఇంతమంది గెలిచినా గానీ అభివృద్ధి అట్లనే ఉంది జమ్మిగడ్డ. ఇప్పుడు మళ్ళీ మేము గెలిచి మళ్ళీ రోడ్లు పోస్తాం, ప్రజలకు సేవ చేద్దామని ఇది ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వాలని. జనరల్ గా మహిళలు రాజకీయం అంటే కొంచెం ఆలోచిస్తారు మేడం. ఇంట్లో మగవారు రాజకీయం చేస్తుంటేనే కొంచెం ఎందుకులే చికాకులు గొడవలు ఉంటాయి అని చెప్పేసి అనుకుంటారు. మీరు ఒక మహిళగా 20 వార్డు నుంచి అని కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు ఏమనుకున్నారు మేడం? నేను కూడా జనం గురించి, జనం సేవ చేయాలి. ఇప్పటికూ నా కాడ 20-30 మంది వర్కర్స్ ఉంటారు. నేను శివసాయి ఫ్లవర్ కట్టిస్తా, వర్కర్స్ ఉన్నారు నా దగ్గర. వాళ్ళందరూ కూడా వదిన అనేటోళ్ళు వదిన, అక్క అనేటోళ్ళు అక్క, చెల్లె అనేటోళ్ళు చెల్లె, మీరు చెయ్యండి, ఈసారి మీరే చెయ్యాలి. అన్నయ్య ఉన్నాడు, మీకు బాబు ఉన్నాడు తోడుగా, వాళ్ళు చూసుకుంటారు, మీరు నిలబడండి, చెయ్యండి అని అందరు కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తురు. మహిళలకు సూర్యాపేటలో చైర్మన్ పదవి ఇంత ముందు ఇచ్చారు. సో కాంగ్రెస్ పార్టీ అలాంటిది ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉంటే ఒకవేళ మీకు ఏమైనా ఛాన్స్ ఉండొచ్చు అంటారా? అది పెద్దలు నిర్ణయం. చెప్పండి. అదే రెడ్డి గారు, వేనారెడ్డి గారు వాళ్ళు ఎట్లా చెప్తే మేము అట్లా. మీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎట్లాంటి సపోర్ట్ వస్తుంది మేడం? వేనారెడ్డి గారు కానీ, సర్వతంగా వేనారెడ్డి గారు గాని, బాబు గారు గాని మంచిగా చేసుకోండి, మంచిగా ఉంది,
మా వారిని చూసి కూడా సంతోషపడ్డారు. ఉమ్, శ్రీని కూడా నువ్వు కూడా మంచిగా మాకు సంతోషం అనిపించింది, కష్టపడండి చేసుకోండి ఉమ్, అని చెప్పి మమ్మల్ని పంపించారు. ఉమ్. అంటే జనరల్ గా చూసుకున్నట్లయితే ఏ వార్డులోనైనా కొంచెం టికెట్ కి చాలా సమస్యలు ఎదురెడుతున్నాయి. మీ ఈ వార్డుకి వచ్చేసరికి నాకు తెలిసి ఇనానిమస్ అనుకోవచ్చు టికెట్ విషయంలో. అంత కాంగ్రెస్ పార్టీకి మీ అంత లాయల్ గా ఉన్నారు కదా. ఇంతకు ముందు నుంచి ఒక డౌట్ నాకు, అంటే వేరే పార్టీలకి చేంజ్ అయితే ఎంతో లైఫ్ ఉంది కదా మేడం, మీకు కూడా డబ్బులు అవన్నీ పదవులు వచ్చు కదా, కాంగ్రెస్ పార్టీని ఎందుకు పట్టుకొని ఉన్నారు? లేదండి, మా వారు ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి కూడా అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ కాంగ్రెస్ పార్టీకే సేవ చేస్తున్నారు. ఉమ్, దామోదర్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం తనకి. ఉమ్, చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మా వారు గెలిపించినారు. బిల్ల సత్యనారాయణ గారు చైర్మన్ చేసింది తనే, అవును, నాగరాజుని గెలిపించింది తనే. ఉమ్, మొన్న లాస్ట్ టైంలో ఒక పొరపాటు జరిగింది, సరిగా అందరూ ఏం నిర్ణయించుకున్నారో ఉమ్, ఇండిపెండెంట్ గా చేసుకున్నారు. ఓకే, 3 సార్లు చేసినా తనే గెలిచినట్టు మాకు. ఉమ్, ప్రజలందరూ ఈయననే ఆశీర్వదించారు 3 సార్లు కూడా. 15 సంవత్సరాలు కూడా 3 సార్లు కూడా తను గెలిచినట్టే. బిల్ల సత్యనారాయణ చైర్మన్ కావడానికి కూడా తనే కారణం. ఆ. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు అధికారంలో ఉండే కదా మేడం, జగదీష్ రెడ్డి గారు మంత్రిగా చేసినప్పుడు. అప్పుడు మీకు పార్టీలోకి రాండి అని ఆఫర్లు కానీ పదవులు డబ్బులు ఇవన్నీ ఆఫర్లు వచ్చినా మేడం? వచ్చినాయండి, వచ్చినా గానీ మేము మా వారు ఎటు వెళ్ళను. నేను నమ్ముకున్న పార్టీ తోటే నేను ఉంటా. ఉమ్, పోయిన నెక్స్ట్ కౌన్సిలర్ నిలబడ్డప్పుడు కూడా జగదీశ్వర్ రెడ్డి గారు ఆఫర్ చేశారు, ఉమ్, పిలిపించారు, కానీ మేము వెళ్ళలేదు. మేము ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఉమ్, దామోదర్ రెడ్డి గారే మాకు, కాంగ్రెస్ పార్టీ మాది అన్నట్టే ఉమ్, ఇందులోనే ఉన్నాం. ఏ పార్టీలోకి మేము పోలేదు. మొన్న గెలిచిన వాళ్ళు ఎన్నో పార్టీలలోకి పోయారు. అవును అవును, అందుకే నీకు ప్రశ్న అడిగిన. పార్టీలో నుంచి ఈ పార్టీలోకి, ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలోకి. మొన్నగా వేరే వాళ్ళు కూడా టిఆర్ఎస్ కండవ కప్పుకొని ఇలా బీజేపీ కండవలు, అట్లా మేము ఎన్నడూ చేయలేదండి, ఎన్నడూ చేయలేదు. మేము అందరికి మంచిగా సహకరిస్తున్నాం. మా బాబు సహకరిస్తాడు, ప్రతి ఒక్కళ్ళము సహకరిస్తూనే ఉన్నాం మేము ఇప్పటికి కూడా. మా గవర్నమెంట్ లేకపోయినా ఈ 10 సంవత్సరాల నుంచి కూడా మా వారు ఇందులోనే ఉన్నారు, ఇందులోనే చేసుకున్నారు. వాళ్ళనే నమ్ముకున్నాం మేము, వాళ్ళనే నమ్ముకుంటాం. కాంగ్రెస్ గవర్నమెంట్ నే నమ్ముతాం. అంటే కాంగ్రెస్ పార్టీని దాదాపు 25 years నుంచి మీరు ఇంత ఉన్నారు కదా, ఎందుకు అంటే మీకు ప్రధానంగా మీకు ధైర్యాన్ని ఇచ్చేది ఎవరు మీ కాంగ్రెస్ పార్టీలో? మీ ధైర్యం ఎవరు? మా ధైర్యమే అజెండా. చిన్నప్పటి నుంచి కూడా మేము మా అమ్మ వాళ్ళ కాడ పెరిగినా గానీ కాంగ్రెస్ పార్టీనే. వెంకటరెడ్డి గారు ఉండేది అప్పుడు, వాళ్ళు అటు కూడా అట్లనే తిరిగేది. అది అప్పటి నుంచి కూడా దీంతో ఉండేది. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ యొక్క 20 వార్డు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? 20 వార్డు ప్రజలకు మళ్ళీ మనల్ని గెలిపించి ఆదరించి మీకే మళ్ళీ సేవ చేస్తాం, మేము అందుబాటులో ఉంటాం. ఇప్పుడు ఎట్లున్నానో అప్పుడు అట్లనే ఉంటా. 20 వార్డు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నేను కౌన్సిలర్ గా నేను పోటీ చేస్తున్నాను. మీ అందరూ మమ్మల్ని ఆశీర్వదించి చేయి గుర్తుపై ఓటేసి మమ్మల్ని అందరూ ఆశీర్వదించగలరు. ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాము. పింఛన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ గతంలో ఎట్లా చేసినాం ఇప్పుడు కూడా అట్లనే చేస్తాం. మీకు ఎప్పుడు మీ అందుబాటులోనే ఉంటాం. మేము మీ సేవలో మేము ఎప్పుడు ఉంటాం. చేయి గుర్తుపై ఓటేసి మమ్మల్ని అత్యధిక మెజార్టీ తోటి గెలిపించమని కోరుకుంటున్నాం.